జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ తమిళనాడులో డీఎంకే చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ తేవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకోకు పిలుపునిచ్చింది డీఎంకే. దీంతో పోలీసుల బారికేడ్లను దాటుకుని మంబాలం రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు డీఎంకే కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులను దాటుకుని రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా పాల్గొన్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ తమిళనాడులో డీఎంకే చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ తేవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకోకు పిలుపునిచ్చింది డీఎంకే. దీంతో పోలీసుల బారికేడ్లను దాటుకుని మంబాలం రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు డీఎంకే కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులను దాటుకుని రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై పడుకుని నిరసన తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా పాల్గొన్నారు. జల్లికట్టు 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 తమిళనాడులో ఎక్కడ చూసినా ఇవే నినాదాలు. జల్లికట్టుపై నిషేధాన్ని వ్యతిరేకిస్తోన్న జరుగుతోన్న ఆందోళనలతో రాష్ట్రం మొత్తం అట్టుడుగుతోంది. నిరసన కార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి. విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సినీ నటులు అందరూ జల్లికట్టుకు మద్దతుగా నిలబడుతున్నారు. అటు పెటాను నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మెరీనా బీచ్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉండడంతో మెరీనా బీచ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అంటోన్న స్టూడెంట్స్ దాన్ని నిషేధించడం అంటే తమిళులను అవమానించడమేనని మండిపడుతున్నారు. కోలీవుడ్ సంపూర్ణ మద్దతు తెలిపింది. నటుడు, డాన్స్ మాస్టర్ లారెన్స్ రాఘవ ఆందోళనకారులతో కలిసి మెరీనా బీచ్ లో బైఠాయించారు. నిన్న తమిళనాడులో సినిమా షూటింగ్లన్నీ రద్దయ్యాయి. ఇక జల్లికట్టు కోసం జరుగుతున్న నిరసనలకు మద్దతుగా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇవాళ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ కూడా దీక్షలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అటు చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ కూడా ప్రజా నిరసనకు మద్దతిస్తున్నారు. ఇక ఇవాళ దక్షిణ తమిళనాడు సినీ సంఘం కూడా షూటింగ్లు క్యాన్సిల్ చేసింది.
మెరీనా బీచ్ లో విద్యార్థుల ఆందోళనకు తమిళ సినీ పరిశ్రమ సపోర్ట్ చేస్తోంది. మొదటి రోజు నుంచి తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ స్టూడెంట్స్ కు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇక వాళ్ళ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయమే మెరీనా బీచ్ కు చేరుకున్న మన్సూర్ అలీ ఖాన్ విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. சுத்தப்படுத்திட்டு இருக்காரு. அந்த காட்சியை தான் நம்ம பார்த்துட்டு இருக்கோம்.